లాండ్ ఆర్డర్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. కేవలం హోమ్ మాత్రం ఒక మహిళకి ఇవ్వటం అనేది ఆనవాయితీగా అప్పుడు సబితేంద్రారెడ్డికి ఇచ్చారు. జగన్ సర్కారులో మొదట సుచరితకి ఇచ్చారు. ఆ తర్వాత ఇంకో 2.5 ఏళ్ల పాటు 2.5 ఏళ్ల పాటు హోంమంత్రిగా తావేటి వనితకు ఆ పోస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి ఎస్సీ మహిళకు అనిత వంగలపూడికి హోంమంత్రిగా అవకాశం అనేది తెలుగుదేశం పార్టీ కల్పించింది. సత్యకుమార్ యాదవ్ ఆయనకు ఆరోగ్య శాఖను ఇవ్వడం అనేది జరిగింది. ఆరోగ్య శాఖ అంటే గతంలో కూడా 2014, 2019లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా పోటీ చేయలేదు కానీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు. కానీ క్యాబినెట్లో టీడీపీ మంత్రులతో పాటు బీజేపీ నుంచి గెలిచిన వారికి కూడా మంత్రి పదవులు ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు కూడా ఆరోగ్య శాఖని కృష్ణా జిల్లా కైకలూరు నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస్కి కేటాయించారు. 5 ఏళ్ల పాటు అంటే లాస్ట్లో మళ్ళీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి టీడీపీ, బీజేపీ విడిపోయే వరకు కూడా కామినేని శ్రీనివాస్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆనవాయితీగా బీజేపీకి ఆరోగ్య శాఖ ఇవ్వడం అనేది మొదటి నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈసారి సత్యకుమార్ యాదవ్ ఆయనకు అంటే బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సత్యకుమార్కు ఆరోగ్య శాఖను కేటాయించడం జరిగింది. గతంలో కామినేని శ్రీనివాస్కి ఇచ్చిన శాఖ ఈసారి ప్రస్తుతం సత్యకుమార్ యాదవ్కు ఇవ్వటం అనేది జరిగింది. సో గతంలో జగన్ సర్కారులో ఆళ్ల నాని ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు 2.5 ఏళ్ల పాటు నిర్వహించారు. తర్వాత 2.5 ఏళ్ల పాటు విడుదల రజని ఆరోగ్య శాఖ మంత్రిగా మొన్న ప్రభుత్వం పడిపోయే వరకు పనిచేయడం జరిగింది. ఇద్దరు ఆరోగ్య శాఖ మంత్రులు జగన్ సర్కార్లో పనిచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సత్యకుమార్ యాదవ్ అంటే బీజేపీ నుంచి గెలిచిన సత్యకుమార్కు ఆరోగ్య శాఖ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి 3వ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి దొరికింది. ఆయనకి వాటర్ రీసోర్సెస్ డెవలప్మెంట్ని ఆయన కేటాయించడం అనేది జరిగింది. ఇది కూడా అత్యంత కీలకమైన శాఖ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక నాస్యం మొహమ్మద్ ఫరూక్ ఎండి ఫరూక్కు ఆయన నంద్యాల నుంచి గెలిచిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత. ఆయనకు లా, జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ న్యాయశాఖను ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది. గతంలో 2014, 2019 మధ్య న్యాయశాఖను టీడీపీలు మచిలీపట్నం నుంచి గెలిచిన కొల్లు రవీంద్రకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు ఆ న్యాయశాఖను నాస్యం మహమ్మద్ ఫరూక్ ఎండి ఫరూక్కి ఈసారి కేటాయించడం అనేది జరిగింది. మైనార్టీ వెల్ఫేర్ కూడా ఆయన కింద ఉండబోతోంది. అట్లాగే ఆనం రామనారాయణ రెడ్డి చాలా సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో అనేక సార్లు ఆర్థిక రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయనకి ఈసారి ఎండోమెంట్ శాఖను కూటమి ప్రభుత్వం కేటాయించడం అనేది జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ కొనసాగి చివరిలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సార్లు బాధ్యతలు నిర్వహించారు. అసెంబ్లీలో ఎన్నోసార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆనం రామనారాయణ రెడ్డి. ఈసారి కూడా ఆయనకు ఆర్థిక శాఖ లభిస్తుందని మొదటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన ఉన్న సీనియారిటీ, ఆయనకి ఆర్థిక శాఖలో ఉన్న అనుభవం నేపథ్యంలో ఆయనకు ఆర్థిక శాఖ ఇస్తారని భావించారు. కానీ ఆయనకి ఎండోమెంట్స్ దేవాదాయ శాఖను కేటాయించడం అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ పయ్యావుల కేశవ్ మొట్టమొదటిసారి మంత్రి కాబోతూ ఉన్నారు. సో మంత్రి అయ్యారు. సో ఉరవకొండ అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి గెలిచిన పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖను కేటాయించడం జరిగింది. ఇక్కడ గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సార్లు పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఇస్తారనుకుని భావించిన ఫైనాన్స్ ఆర్థిక శాఖని పయ్యావుల కేశవ్ అంటే మొట్టమొదటిసారి మంత్రి అయిన పయ్యావుల కేశవ్కి ఇవ్వడం అనేది జరిగింది. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటర్ మొత్తం అన్నీ కూడా ఆయనకి అసెంబ్లీ నిర్వహణ కావచ్చు, కమర్షియల్ ట్యాక్సెస్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, అన్ని అత్యంత కీలకమైన శాఖలన్నింటినీ పయ్యావుల కేశవ్కి ఇవ్వటం అనేది జరిగింది. గతంలో ఆర్థిక శాఖ మంత్రి అంటే జగన్ సర్కారులో ఆర్థిక శాఖ మంత్రిగా బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. ఆర్థిక శాఖ మంత్రిగా 5 ఏళ్ల పాటు ఆయనే కొనసాగారు. అయితే ఇప్పుడు ఈసారి ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్కి ఇచ్చారు. 2014-19 అప్పుడు టీడీపీ సర్కారు ఉన్నప్పుడు యనమల రామకృష్ణుడికి ఇదే ఆర్థిక శాఖ ఇచ్చారు. ఇప్పుడు ఆర్థిక శాఖ యనమల రామకృష్ణుడు ప్రస్తుతం ఆయన ఎక్కడ కూడా ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా గెలిచారు తప్ప ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఒకవేళ అవసరమైతే యనమల రామకృష్ణుడి సేవలు అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న అనేక సందర్భాల్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మళ్ళీ మంత్రి పదవి ఇచ్చి ఆయన ఆర్థిక శాఖకు ఆయన వాడుకుంటారు అని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంత ప్రచారం జరిగింది. కానీ అటు ఆ సీనియర్ అయిన ఆనం రామనారాయణ రెడ్డిని ఇటు యనమల రామకృష్ణుడిని ఎవరిని కాదని పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ ఇవ్వడం అనేది ఇక్కడ మనం గమనించాలి. అనగాని సత్యప్రసాద్ రేపాల నుండి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే, గతంలో జగన్ వేవును కూడా తట్టుకుని గెలిచిన అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ శాఖ మంత్రి అండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ ఇచ్చారు. అంటే అసలు ఒక విధంగా చెప్పాలంటే సర్కారుకి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే రెవెన్యూ శాఖ అండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఆ శాఖకు అత్యంత కీలకమైన మంత్రిగా అనగాని సత్యప్రసాద్ వ్యవహరించబోతున్నారు. కొలుసు పార్థసారథి ఆయన కూడా గతంలో 2019
2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. లాస్ట్ మినిట్లో ఆయన పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు. యాదవ్ కమ్యూనిటీ తరఫున పార్థసారథికి మంత్రి పదవి లభించింది. ఆయనకి హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ సమాచార శాఖ మంత్రి అండ్ హౌసింగ్ మినిస్టర్గా కొలుసు పార్థసారథికి అవకాశం ఇచ్చారు. ఆయన గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సందర్భంలో కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో ఆయనకి విద్యాశాఖను కేటాయించడం జరిగింది. బేసిక్గా కృష్ణా జిల్లా నుంచి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకున్నా కూడా వాళ్ళకి విద్యాశాఖ కేటాయించడం అనేది చాలా ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా గతంలో ఎవరైతే కొలుసు పార్థసారథికి రాజశేఖర రెడ్డి విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. అట్లాగే గతంలో కృష్ణా జిల్లా గుడివాడ నుంచి గెలిచిన వ్యక్తికి కూడా ఇదే విధంగా విద్యాశాఖ కేటాయించడం అనేది జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈసారి ఆ విద్యాశాఖ కాకుండా ఆయనకు హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ అనేది పార్థసారథికి ఇవ్వడం జరిగింది. అట్లాగే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఆయనకి సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్. ఇది కొత్తగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఈ శాఖ అనేది లేదు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా అందరికీ తెలిసిందే. డోలా వీరాంజనేయ స్వామి కూడా మొట్టమొదటిసారి మంత్రి అవుతూ ఉన్నారు. ఆయన ప్రకాశం జిల్లా నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మూడోసారి ఆయనకి సోషల్ వెల్ఫేర్తో పాటు డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఇచ్చారు. దీంతోపాటు అడిషనల్గా సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ అనే కొత్త శాఖను క్రియేట్ చేశారు. గతంలో లేదు. వాస్తవానికి సచివాలయాల కోసం, విలేజ్ వాలంటీర్ల కోసం ఒక మంత్రిత్వ శాఖను క్రియేట్ చేయటం, మంత్రిని పెట్టడం అనేది జగన్ సర్కార్లో కూడా లేదని చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వీరాంజనేయ స్వామికి ఆ అవకాశం ఆ ప్రకాశం జిల్లా కొండిపి నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన స్వామికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో పాటు సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ శాఖను కూడా అప్పగించడం అనేది జరిగింది. సో విలేజ్ వాలంటీర్ల పరిస్థితి ఏంటి అనే డిస్కషన్ విపరీతంగా రాష్ట్రంలో జరుగుతుంది. జగన్ సర్కార్లో వాలంటీర్లు చాలామంది ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టిన సందర్భంలో వాళ్ళందరూ కొంతమంది రిజైన్ చేశారు. ఆ తర్వాత వాలంటీర్ల విషయంలో తెలుగుదేశం పార్టీ అనేక ఆరోపణలు చేసింది. టీడీపీ సర్కార్ అంటే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత వాలంటీర్ని కొనసాగిస్తారా లేదా అన్న డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో సచివాలయాలు అండ్ విలేజ్ వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను క్రియేట్ చేసి మంత్రిగా బాధ్యతలు అప్పగించడం అనేది ఇక్కడ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ. ఇక గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్కి ఎనర్జీ మినిస్టర్గా ఆయనకు అవకాశం కల్పించారు. ఫస్ట్ టైం ఆయన క్యాబినెట్లోకి వస్తున్నారు. ఇందాక నేను చెప్పిన వీరాంజనేయ స్వామి కూడా ఫస్ట్ టైం క్యాబినెట్లోకి వస్తూ ఉన్నారు. గొట్టిపాటి రవికుమార్ ఎనర్జీ శాఖను, అత్యంత కీలకమైన ఎనర్జీ శాఖను ఆయనకు అప్పగించారు. కందులు దుర్గేష్ జనసేన పార్టీ నుంచి గెలిచిన కందులు దుర్గేష్కు టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ, ఇది ఇంపార్టెంట్. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా గతంలో పేర్ని నాని సేవలు నిర్వహించారు. సినిమా టికెట్ల వివాదానికి సంబంధించి సినిమా బృందం అంతా కూడా గతంలో ఆయన దగ్గరికి వెళ్ళిన సందర్భంలో ఆయన అనేక సార్లు వాళ్ళతో మీట్ అవ్వటం ఇదంతా కూడా చర్చనీయాంశమైంది. అదే స్థాయిలో వివాదం కూడా అయింది సినిమాటోగ్రఫీ మంత్రిగా. సో అలాంటి సినిమాటోగ్రఫీని ఈసారి జేఎస్పీకి అంటే జనసేన పార్టీకి కూటమి కేటాయించింది. అందులో కందులు దుర్గేష్కు దాన్ని అప్పగించారు. అలాగే కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ రెండు కూడా దాని కింద వస్తాయి. టూరిజం గతంలో జగన్ సర్కార్లో టూరిజం మినిస్టర్గా 2.5 ఏళ్ల పాటు సినీ నటి రోజా నిర్వహించారు ప్రభుత్వం పడిపోయే వరకు. ఆ శాఖను కూడా కందులు దుర్గేష్కి అప్పగించడం అనేది జరిగింది. ఇక గుమ్మడి సంధ్యారాణి ఫస్ట్ టైం క్యాబినెట్లోకి అడుగు పెడుతున్నారు. ఇందాక కందులు దుర్గేష్ కూడా ఫస్ట్ టైం క్యాబినెట్లోకి అడుగు పెడుతున్నారు. గుమ్మడి సంధ్యారాణి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. సో ఆవిడ ఎస్టీ సామాజిక వర్గం. సో గుమ్మడి సంధ్యారాణి విజయనగరం జిల్లా నుంచి వచ్చిన గుమ్మడి సంధ్యారానికి ట్రైబల్ వెల్ఫేర్ బాధ్యతలు అప్పచెప్పారు. అది కూడా కీలకమే. అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, శిశు సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖను ఆవిడకి అప్పగించారు. గతంలో 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో పరిటాల సునీతకు ఈ బాధ్యతలు అప్పగించారు. సో ఇప్పుడు ఆ పోస్ట్ను గుమ్మడి సంధ్యారానికి అప్పగించారు. ట్రైబల్ వెల్ఫేర్కి సపరేట్ మినిస్టర్ ఉండేవాళ్ళు. బేసిక్గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సపరేట్ మినిస్టర్లు ఉండేవాడు. కానీ ఈ రెండు శాఖలను కూడా ఈసారి క్లబ్ చేసి ఒకరికి అప్పగించారు గుమ్మడి సంధ్యారానికి. ఇక బీసీ జనార్దన్ రెడ్డి కర్నూలు జిల్లా బనగానపల్లి నుంచి గెలిచిన నేత. ఆయనకు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. అక్కడ కాటసాని రామిరెడ్డిని ఓడించిన బీసీ జనార్దన్ రెడ్డికి కూడా అత్యంత ప్రయారిటీ ఇస్తూ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ R&B శాఖ కూడా అత్యంత కీలకం ప్రభుత్వంలో. సో అలాంటి శాఖను బీసీ జనార్దన్ రెడ్డికి అప్పగించారు. ఇక టీజీ వెంకట రాజ్యసభ సభ్యుడు బీజేపీ పార్టీలో కొనసాగుతున్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు మంత్రి పదవి దక్కింది. తండ్రి ఏమో బీజేపీలో ఉన్నారు, కొడుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయనకి పరిశ్రమల శాఖ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ అంతా కూడా అప్పచెప్పారు. 2014-2019 మధ్య ఇదే శాఖని అమర్నాథ్ రెడ్డికి అప్పగించడం జరిగింది. అమర్నాథ్ రెడ్డి అప్పట్లో
వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన 23 మందిలో ఒకరు చిత్తూరు జిల్లాకి సంబంధించిన అమర్నాథ్ రెడ్డి. సో ఆయనకి పలమనూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు వైసీపీ నుంచి. ఆ తర్వాత టీడీపీలోకి రావడంతోనే ఆయనకి అప్పట్లో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్గా ఆయనకు అవకాశం కల్పించారు. అనేక పరిశ్రమలు తీసుకురావడంలో అమర్నాథ్ రెడ్డి తీవ్రమైన కృషి చేశారు. సో ఈసారి ఆయనకు మంత్రి పదవి దక్కలేదు, కానీ ఆ పోస్ట్ అంటే అదే పరిశ్రమల శాఖని టీజీ భరత్కి అప్పగించారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. టీజీ భరత్, టీజీ వెంకటేష్ అంటే ఆయన తండ్రికి అనేక పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఉన్న ఎక్స్పీరియన్స్ నేపథ్యంలో ఆయనకి పరిశ్రమల శాఖ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అప్పగించడం జరిగింది. ఇక ఎస్ సవిత పెనుగొండ నుంచి గెలిచిన మహిళ బీసీ వెల్ఫేర్ అప్పచెప్పారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అప్పగించారు. సో బీసీ వెల్ఫేర్ అనేది గతంలో 2014-2019 టీడీపీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో అప్పట్లో అచ్చెన్నాయుడికి బీసీ వెల్ఫేర్ అండ్ కార్మిక శాఖ రెండు కూడా ఇవ్వటం అనేది జరిగింది. సో ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నా కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, అంత రాజశేఖర రెడ్డి ఉన్న ముందు కావచ్చు, రాజశేఖర రెడ్డికి ముందు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సందర్భంలో కావచ్చు, ఎప్పుడైనా సరే బీసీ వెల్ఫేర్ శాఖ అనేది బేసిక్గా మగవాళ్ళకంటే పురుషులకు మాత్రమే ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. ఫస్ట్ టైం దాన్ని బ్రేక్ చేసి సవిత మహిళకు ఈసారి బీసీ వెల్ఫేర్ ఇవ్వడం అనేది జరిగింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఆవిడకి అప్పగించారు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కూడా ఆవిడకి అప్పగించారు. ఇక వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం నుంచి గెలిచిన ఆయన ఫస్ట్ టైం క్యాబినెట్లో అడుగుపెడుతున్నారు. ఇందాక నేను చెప్పిన టీజీ భరత్ అండ్ సవిత వీళ్ళందరూ కూడా క్యాబినెట్లో ఫస్ట్ టైం అడుగు పెడుతూ ఉన్నారు. సో వాసంశెట్టి సుభాష్ లేబర్ అండ్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ లేబర్ మినిస్టర్గా అంటే కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్కి అప్పగించారు. 2014-2019 మధ్యలో అంటే అప్పటి తెలుగుదేశం సర్కార్లో ఇదే లేబర్ మినిస్ట్రీని, కార్మిక శాఖ మంత్రిని అచ్చెన్నాయుడు నిర్వహించారు. బీసీ వెల్ఫేర్ అండ్ లేబర్ మినిస్టర్గా అచ్చెన్నాయుడు అప్పట్లో పనిచేశారు. సో ఆ శాఖని డివైడ్ చేశారు ఈసారి చేసి లేబర్ మినిస్టర్ని సపరేట్ చేసి వాసంశెట్టి సుభాష్కి అప్పగించడం జరిగింది. కొండపల్లి శ్రీనివాస్ ఆయన కూడా ఆయనకి ఎంఎస్ఎంఈ, సెర్ప్ అంటే ఎస్సీఆర్పి, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇది కొత్త శాఖ ఒక విధంగా చెప్పాలి అంటే. ఇంతకుముందు ఎంఎస్ఎంఈలు లేకపోతే సెర్ప్ మినిస్టర్ అంటూ లేకపోతే ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ అంటూ సపరేట్ శాఖ అంటూ ఉండే కాదు, ఇవి కూడా వేరే శాఖల్లో ఇన్క్లూడింగ్ అయ్యి ఉండేవి. కానీ ఈసారి సపరేట్ చేసి ఎంఎస్ఎంఈ కోసం ప్రత్యేకంగా ఒక మినిస్టర్ని పెట్టడం, సెర్ప్ కోసం ఒక మినిస్టర్ని పెట్టడం, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ కోసం ప్రత్యేకంగా మినిస్టర్ని కేటాయించడం అనేది బహుశా ఫస్ట్ టైం అనుకుంటాను. ఎందుకంటే ఇంతకుముందు ఈ శాఖలు నేను చెప్పినట్టుగా ఎంఎస్ఎంఈ కావచ్చు, సెర్ప్ కావచ్చు, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదో ఒక శాఖకు అనుబంధంగా ఉండేవి తప్ప సపరేట్ మంత్రిత్వ శాఖ అనేది ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ టైం దాన్ని డివైడ్ చేసి వాసంశెట్టి సుభాష్కి ఇవ్వడం జరిగింది. కొండపల్లి శ్రీనివాస్కి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా క్యాబినెట్లో తొలిసారి అడుగు పెట్టబోతున్నారు. ఇక మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కడప జిల్లా రాయచోటు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఫస్ట్ టైం క్యాబినెట్లో అడుగుపెడుతున్నారు. రవాణా శాఖ